హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు విన్నీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయేది మన విజయవాడలో ఉన్న కొత్తగా నిర్మించబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా. దీని గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ విగ్రహం గురించి అయితే మనం తెలుసుకోవాల్సింది ఇదేంటంటే, విగ్రహం హైట్ వచ్చేసి టోటల్ ఎన్ని ఫీట్ ఉంటుంది అంటే, ఎన్ని అడుగులు ఉంటుందంటే 125 అడుగులండి. దాని కింద ఉన్న పీఠం వచ్చేసి 85 అడుగులు. టోటల్గా ఏంటంటే 210 అడుగులు మొత్తం పీఠంతో కలిపి. కింద కూడా ఏంటంటే మ్యూజియం అనేది ఉంటుందండి. దాని పీఠం కింద చాలా బాగా చక్కగా నిర్మించారు. ఆ మ్యూజియం అనేది అంబేద్కర్ గారు స్టార్టింగ్ నుంచి ఎలా ఉంది, ఆయన ఏం చేసిన కార్యక్రమాలు ఏంటి, అవన్నీ కూడా చాలా చక్కగా అక్కడ డిస్ప్లే చేశారు. ప్రజెంటేషన్ అయితే చాలా బాగా చేశారు. చాలా బాగుంది ప్రొజెక్ట్స్ కూడా. ఇంకోటి ఏంటంటే, సిమిలర్గా ఢిల్లీలో సేమ్ మ్యూజియం ఉంటుంది, అంబేద్కర్ గారి మ్యూజియం. సో అందులో కూడా చాలా సిమిలర్గా సేమ్ అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఎవరైనా వెళ్తే అక్కడ గ్రీనరీ కానీ చాలా చక్కగా వెళ్తుంది. విజయవాడ వైపు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఆ గ్రీనరీ కానీ, టికెట్ అయితే 5 రూపీస్ పెట్టారు. పిల్లలకైతే ఫ్రీ, స్కూల్ పిల్లలకైనా ఇంకెవరికైనా ఫ్రీ అండి. చాలా బాగుంది. మేమైతే మధ్యాహ్నం 12 గంటలకైతే వెళ్ళాం, ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం ఎండగా ఎక్కువ ఉంది. అదే ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ లైటింగ్ చాలా అట్రాక్ట్గా ఉంటుంది. ఆ గ్రీన్ పార్క్ అయితే చాలా చక్కగా ఉంది. మధ్యలో నెమళ్ళు డిజైన్ కూడా చాలా బాగా చేశారు. ఎంతో అద్భుతంగా ఉంది. ఎవరు చాలా చూడండి ఫ్రెండ్స్, ఇలాంటివి చూస్తే మనకి తెలుస్తూ ఉంటాయి, మనకి ఎక్కడ ఏం జరుగుతుందని తెలుస్తూ ఉంటుంది. ఒకసారి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతాలు అనేవి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో. ఆ నెమలన్నీ చాలా బాగా గార్డెనింగ్ చేశారు, ఇంకా చేస్తున్నారు. ఈ విగ్రహానికి చుట్టుపక్కల చాలా చక్కగా చేశారు. గార్డెన్ అనేది అంత హైట్లో ఉంది కదా ఫ్రెండ్స్. ఈ మహానగరం, విజయవాడ మహానగరం 4 దిక్కులో కనిపిస్తుంది. మధ్యలో ఉంది, సెంటర్గా అట్రాక్ట్గా ఉంటుంది. చాలా ఇలా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఇది వచ్చేసి ఈ విగ్రహం జనవరి 20వ తారీఖున శంకుస్థాపన చేశారండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది శంకుస్థాపన చేశారు. చూడండి ఫ్రెండ్స్, అంత చక్కగా ఉంది కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారైనా మనం వెళ్ళి విజిట్ చేస్తే బాగుంటుంది. ఆ వాతావరణం, ప్రశాంతత చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు ఒకసారి వెళ్ళండి. విజయవాడ వైపు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వెళ్ళితే ఒకసారి చక్కగా చూడండి. లోపలైతే ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటివి చూడాలంటే ఢిల్లీ వెళ్ళాలి. మనం ఢిల్లీ వెళ్ళవసరం లేదు, ఇప్పుడు ఇక్కడ మన విజయవాడలోనే ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా చక్కగా చేశారు. ఈ మ్యూజియం అనేది మనం చూడతట్టుగా ఉంటుంది. పిల్లలకి చాలా విలువైన అంశాలు అనేవి ఇందులో ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. అద్భుతంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి సిలబస్ అనేది మనం వాళ్ళకి నేర్పిస్తేనే కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చూడొచ్చు. చాలా చక్కగా ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా చక్కగా చేశారు. లోపల ప్రజెంటేషన్ అనేది చాలా బాగుంది. నేనైతే కొంచెం వీడియోస్ అయితే తీసాను మీకు చూపించాలని. సో ఈ వీడియోస్ మీకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అంత ఎక్కువైనా స్కిప్ అయితే చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. చూసి నాకు సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.